సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లునుగాక. ఆమెన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారపు ఆరాధన గ్రేస్ టీవీ, యూట్యూబ్, ఫేస్బుక్లో వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభుని ఆరాధించుకొని దేవుని వాక్యంలోకి వెళదామా? అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రబబబబ రబదర హృదర బల రబదర శాందెరెలెరెరే రుఖల రబ శాందెరెలెరెరే రీమక్కులాందెరెలెరెరే. స్తోత్రం చెప్దాం. గ్లోరీ 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 హల్లెలూయా. రబబా ఆరాధన 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 ఆరాధన. హోలీ 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 హోలీ. చప్పట్లతో ఆయన నామాన్ని మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము ఇచ్చును. ఆరాధన నీకే. చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. ఆరాధన నీకే. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ అలరబా ఆరాధన రిమమ శాందరబల సౌదరబల క్లౌ హోషా బాబా సందర. దేవుని అభిషేకం నీ మీదకు దిగి వస్తున్నది. దేవుని శక్తి నీ మీదకు దిగి వస్తున్నది. ప్రభు మహిమతో నింపబడు, ప్రభు యొక్క శక్తితో నింపబడు. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన మీకే. ఓ ఆరాధన నీకే ఆరాధన మీకే. గ్లోరీ గా ఆరాధన మీకే. ఆరాధన మీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. అవును యేసయ్యా. వ్యాధులను తొలగించినావు, మృదులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన. ఓ రబా బాబా బాబా. ఆరాధన మీకే. ఓ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. రబా శాందర రిబా బాబా శాందర రికబల తోరల రబ సాందెరెరె క్లోరియాదెరె నికడల మానంతోరో సబా బాబా బాబా. ఆరాధన మీకే. ఆరాధన
నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా హల్లెలూయా మగనదగు అరుడవు నీవే నా దైవమా ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే Mighty God. ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే Amen, amen. Thank you, Jesus. ఆరాధన నీకే ఓ నా బాబా శాంతరే లో లో రో 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 ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన నీకే ఓ ఆమేన్ ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన నీకే చెప్తామా ఆరాధన దిగిరండి పరిశుద్ధాత్మ దేవా ప్రతి బిడ్డ మీదకి దిగిరమ్మని అడుగుతున్నాం We welcome you in the mighty name of Jesus. Hallelujah, 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 hallelujah. Aradhana, oh Aradhana, Nike. యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా పరిశుద్ధ దేవా నీకు స్తోత్రాలు సర్వాధికారి నీకు స్తోత్రాలు సర్వాంతర్యామి నీకే లుమదర కుడ మందెరే బెషందెరెలెరే రిమందోరో సబల కురందర మనందోరో సందర బాబా 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 సందర రుమ కురందర బాబా 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 మైటీ హోలీ స్పిరిట్ తండ్రి ఈ ఆరాధనలో నీ ఆత్మ మాకు తోడై ఉన్నందున నిన్ను స్తుతిస్తున్నామబ్బా లవ్ యు జీసస్ పరిశుద్ధుడా నిన్ను స్తుతిస్తున్నాం పరిశుద్ధుడా నిన్ను ఘనపరుస్తున్నాం మహిమోన్నతుడా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి పేతురు వాక్యము బోధిస్తుండగా బోధ విన్న వారి మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ
ఈ ఆరాధనలో ఎవరు దేవుని వాక్యమును వింటున్నారో వారి మీదికి బలమైన పరలోక అభిషేక శక్తిని కుమ్మరించమని అడుగుతున్నాను. సహాయం చేయండి. మీరే మాట్లాడండి. మోషేతో ముఖాముఖిగా మాట్లాడారు. అయ్యా, అనేక మంది భక్తులతో మాట్లాడారు. నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రత్యేకమైన సమయంలో మీ మధ్యన ఈ వాక్యాన్ని పంచుకోవటం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఒక శ్రేష్టమైన అవకాశం ఇది. దేవుడు మనుషులతో మాట్లాడాలి. ఆయన మాట లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా బ్రతకలేడు. మానవుని మనుగడకు కారణం దేవుని ఉనికి, దేవుని అస్తిత్వం, దేవుని మాట. ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వస్తున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ చూస్తే పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను పద్మాసు ద్వీప ప్రత్యక్షతలో దేవుని యొద్ద నుండి ఒక హెచ్చరికను పొందాడు. అదేమిటంటే, నేను త్వరగా వస్తున్నాను. ఇప్పుడైతే అతి త్వరగా నేను రాబోతున్నాను. ఏ క్షణమైనా యేసయ్య రావచ్చు. ఏ క్షణమైనా ఆయన రాకడ సంభవించవచ్చు. నీ జీవితంలో ఒక దేవుని బిడ్డగా దేనిని నువ్వు ఎక్కువ ధ్యానిస్తూ, దేనిని నువ్వు ఎక్కువ మెడిటేట్ చేస్తూ, దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. కరోనా గురించి ఎక్కువ మెడిటేట్ చేస్తున్నావా? క్రైస్ట్ గురించి మెడిటేట్ చేస్తున్నావా? ఏది మెడిటేట్ చేయాల్సింది? దేని గురించి మనం ఆలోచించాలి? ఎవరి గురించి మనం ధ్యానించాలి? నేనైతే అంటాను, మన హృదయం నిండా యేసయ్య త్వరగా రానయ్యున్నాడు అనే ఒక ప్రవచన వాక్కుతో నిండిపోవాలి. మన హృదయం అంతా కూడా యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానయ్యున్నారు, అతి శీఘ్రంగా యేసయ్య రానయ్యున్నారు, ఆలస్యం లేకుండా యేసయ్య రానయ్యున్నారు అంటున్నాడు. నీకు నేను ఒక కిరీటం ఇచ్చాను, దానిని ఎవ్వడు అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నువ్వు దేవుని ద్వారా ఏది పొందుకున్నావో, నీవు దేవుని ద్వారా ఏది పొందుకున్నావో ఆ పొందుకున్న దానిని నీవు గట్టిగా
గట్టిగా పట్టుకోవాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి నీవు కలిగి ఉన్నది? ఏమిటి? ఈ లోక ఐశ్వర్యమా? లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి వెళ్ళిపోతూ ఆ పట్టణాల్లో ఉన్న తమ యొక్క అపారమైన ఐశ్వర్యాన్ని ఆశించి దాన్ని పట్టుకొని పోవాలని కోరుకొని తీసుకొని వెళ్ళలేకపోతున్నందుకు బాధపడి వెనుతిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు చాలా సంపాదించి ఉండొచ్చు, కానీ పట్టుకొని వెళ్ళలేకపోయాడు. నీ జీవితంలో ఏది పట్టుకొని వెళ్తావో నీకు తెలుసా? లోకాశలు గల లోతు చూపులకు లోకమంతా పట్టుకుపోదామనుకుంది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆకాను చూపులు శాపం బేగా. ఏమయ్యా, ఎరుకో పట్టణాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి, అగ్నితో కాల్చి పారేసేయండి. ఏం చేశాడు? చూచి ఆశించాడు. ఏం పట్టుకుపోదాం అనుకుంటున్నావు? ఈ లోకపరంగా నీ జీవిత కాలంలోనూ సంపాదించుకున్నది ఏది నీవు పట్టుకొని పోలేవు. దేవుని వాక్యం చెప్తోందన్నమాట. ఈ లోకపరంగా నువ్వేమి ఆర్జించినా, ఈ లోకపరంగా నువ్వు ఏది గడించినా, నువ్వు గడించిన దానిని నీతో కూడా నీవు తీసుకొని వెళ్ళలేవు. మరి అదేమిటి? నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడే చెప్తున్నాడు. అదే దేవుడు ఏది పట్టుకొని వెళ్ళలేవు అంటున్నాడు. ఏమిటి అసలు ఈ సంగతి అనుకుంటున్నావా? ఈ లోకపరంగా నీవు కలిగి ఉన్న దేనిని నువ్వు పట్టుకొని వెళ్ళలేవు కాబట్టి లోక సంబంధంగా ఏదో పట్టుకోవాలి, లోక సంబంధంగా ఏదో సంపాదించుకోవాలి, లోక సంబంధంగా ఏదో పోగు చేసుకోవాలనే ధ్యాసను విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా నువ్వు ఏది కలిగి ఉన్నావో, దేవుడు నీకేది ఇచ్చాడో, దేవుని ద్వారా నువ్వేది పొందుకున్నావో, దేవుని ద్వారా దేవుని సన్నిధిలో నువ్వేది సంపాదించుకున్నావో, ఆ సంపాదించుకున్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అలాంటి జీవితం నీకు కావాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారండి, వింటారు, దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తారు, బాగుంది అనుకుంటారు, కానీ పట్టుకోరు. పట్టుకోవాలి ఆ వాక్యాన్ని, దేవుని మాటల్ని పట్టుకోవాలి, నీ హృదయంలోకి చేపట్టుకోవాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన ఒక మాటను చూపించి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూసుకొని నేను ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను. తాను హితబోధ విషయమై తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండవలెను. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై, బోధను చేపట్టుకోవాలా. ఈ లోకంలో నమ్మదగింది ఏమిటో తెలుసా? దేవుని వాక్యమే, దేవుని మాటలే. దేవుని మాటలు లోకపు మాటలకు పూర్తి విరోధంగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడూ లోకాన్ని సమర్థించవు. దేవుని మాటలు అవి చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అంటే నువ్వు గ్రహించుకోవాల్సింది ఏమిటంటే,
దేవుని మాటలకు లోకపు మాటలకి పొత్తే ఉండదు. ఎక్కడ కూడా దేవుని మాటలు, దేవుని బోధ లోకాన్ని సపోర్ట్ చేయదు, సమర్థించదు, వెనకేసుకురాదు, పర్వాలేదులే అని చెప్పదు, కొన్ని మినహాయింపులు ఇవ్వదు. దేవుని వాక్యం అంటే వాక్యమే. దేవుని వాక్యం అంటే వాక్యమే. ఎక్కడ సమర్థించదు, కుదరదు, పొసగదు. వాక్యానికి, దేవుని బోధకు, లోకానికి ఎంత మాత్రం. మనకు ఎలా అనిపిస్తుంది అంటే లోకపు మాటలు నమ్మశక్యంగాను, నమ్మదగినవిగాను, వాస్తవమైనవిగాను అనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్మశక్యమైనవిగాను, నమ్మదగినవిగాను, వాస్తవమైనవిగాను అనిపిస్తాయి. నిజానికైతే నమ్మశక్యమైనవి, నమ్మదగినవి, వాస్తవమైనవి దేవుని మాటలే. కానీ మన భౌతికమైన మనస్సు, మన శరీరానుసారమైన మనస్సు, మన శరీరానుసారమైన దృష్టి, మన శరీరానుసారమైన ఆలోచన, మన శరీరానుసారమైన వినికిడి, గ్రహణ శక్తి ఏం చేస్తుందంటే నువ్వు ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో నీ కంటికి కనబడేవన్నీ వాస్తవాలుగా అనిపిస్తాయి. కానీ నిజానికి అవి వాస్తవం కావు. పాలును చూడగానే పాలలో నెయ్యి అనేది ఒకటి ఉందంటే మనం నమ్మము. పాలను కాసి వెనను తీసి వెనను కరిగిస్తే నెయ్యి వస్తుంది. కానీ నమ్మం కదా. అలాగే నీ దృష్టిలో నీ కంటి ఎదుట కనబడుతున్న భౌతికమైన ప్రపంచం, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ జీవిత పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నీకున్న బాధలు, నీకున్న భయాలు, నీకున్న చింతలు, నీ లోపల ఉన్న ఆలోచనలే అవే యథార్థమైనవిగా, అవే వాస్తవమైనవిగా అనిపిస్తాయి. నిజానికి చూస్తే పరిస్థితి ఏమిటంటే ఇదేది కూడా శాశ్వతం కాదు. ఇట్స్ ద వరల్డ్ ఆఫ్ టెంపరరీ. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ప్రపంచం, అశాశ్వతమైన ప్రపంచం. కానీ శాశ్వతమైన ప్రపంచం ఒకటి ఉంది, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, నిత్యమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. దానికి గూర్చినటువంటి అంశము, దానిని గురించినటువంటి సత్యము, దానిని గురించినటువంటి బోధ వినేవారికి అంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ క్రైస్తవుడు మాత్రం యేసయ్య చెప్పిన మాటల్ని విశ్వాసం ద్వారా అంగీకరించి ఆ విశ్వాస సంబంధమైన సుబోధను అంతము వరకు గట్టిగా చేపట్టుకోవాలి. నీకు కలిగిన దాన్ని నువ్వు పట్టుకోవాలి. నీకు వేయబడిన పునాదిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్న ఒక వ్యక్తిని ఈరోజు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల గ్రంథము అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు.
నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసి సఫలము చేసితివి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు దుక్కి దున్నించుచు 12వ అరకను తాను తోలుచుండెను. 12వ అరకను తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అతని పేరు ఎలీషా. ఎలీషా అనే మాటకు దేవుడే నా రక్షకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుడే నా రక్షణ, దేవుడే నా రక్షకుడు అని అర్థం. ఎలీషా పేరుకున్న అర్థం అది. ఏలియా తన పరిచర్యను ముగించుకొని దేవుని కృపచేత పరలోకానికి ఆరోహణము చేయబడే ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఏలియా, ఇక నీ పనిని కొనసాగించడానికి, నీ పరిచర్యను కొనసాగించటానికి నీకు ఒక వ్యక్తిని నేను చూపిస్తున్నాను. అతని పేరు షాపాతు కుమారుడైన ఎలీషా. ఈ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నీవు దేవుని ప్రజల మీద ప్రవక్తగా నియమించాలి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా మంచి యవ్వన వయసులో ఉన్నాడు. మంచి ఐశ్వర్యవంతుడు, స్థితిమంతుడు. 12 అరకలతో పొలాన్ని దున్నిస్తూ 12వ అరకను తను దున్నుతున్నాడు. గొప్ప భూస్వామి, ఐశ్వర్యవంతుడు, యవ్వన ప్రాయంలో ఉన్నవాడు. తన జీవితంలో తనకంటూ ఏ కొదువ ఏ కొరత లేనివాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు అందరూ ఉన్నవాడు. ఇలాంటి ఎలీషాను దేవుడు పిలిచాడు. ఇలాంటి ఎలీషాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఏలియా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఏలియా ప్రవక్త ఆ దేశంలో
దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తగా ఆయనను ఎరగని వారు ఎవరు లేరు. చూడగానే ఎలియా ప్రవక్తను ఎలీషా గుర్తుపట్టేశాడు. ఏమిటి నా వైపే వస్తున్నాడు, కారణం ఏమిటి? ఒక్కసారి మనం ఎలియా ప్రవక్త ఎలీషాను కలుసుకునే అంశంలోనికి వెళ్ళటానికి ముందు అసలు ఎలాంటి వాడని ఎలీషాను దేవుడు పిలుచుకున్నాడు? అసలు దేవుడు పిలుచుకుంటే ఎవరిని పిలుస్తాడు? ఎవరిని పిలుస్తాడు? ఎవరికైతే ఒక ఉన్నతమైన దేవుని ప్రణాళిక ఉన్నదో, ఎవరి పట్ల అయితే దేవుడు ఒక అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో, వారిని తల్లి గర్భంలో పడకముందే ఏర్పాటు చేసుకుంటాడు. చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఎవరిని నీతిమంతులుగా ఆయన నిలబెట్టుకున్నాడో వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. అంటే తెర వెనుక ఎలీషా జీవితం మనం చూస్తే, ప్రత్యక్షపరచబడిన ఎలీషా జీవితాన్ని మనం చూస్తే, ఒకవేళ ఎలీషా ప్రవక్త మనం మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఎలీషా ప్రవక్తను కలుసుకునేది పొలంలో. ఆ 12 అరకలతోనూ ఆ పొలాన్ని దున్నిస్తున్నటువంటి సమయంలో మనం ఎలీషాను చూసాం. కానీ అంతకుముందే ఎలీషా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలీషా జీవితం దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలీషా ఆత్మీయత దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలీషా యొక్క ఆశ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలీషా యొక్క ఆ మంట ఏలియాకు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోటల్గా ఎలీషాను గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ ఏలియా ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు అవన్నీ ఎలీషా వింటూ అటువంటి ఒక బలమైన పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడేమో. ఎలీషా ఇంత పొలం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఎంతో గొప్ప బంధువులు ఉన్నారు, చుట్టపట్టాలు చాలామంది ఉన్నారు, హ్యాపీగా ఒక మంచి రైతుగా బ్రతికేస్తూ చక్కగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలో సంతోషంగా నేను కొనసాగిపోతే పోదా అన్నట్టుగా, అలా చేసుకుంటే నా జీవితం సాగిపోదా అన్నట్టుగా ఆలోచించకుండా నేను అనుకుంటున్నాను, అతను ఒక కారణ జన్ముడు కాబట్టి, దేవుని పని కొరకు అతను పుట్టినవాడు కాబట్టి ఎలీషా మనసు దేవునితో పెనవేసుకొని ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎలీషా మనసు దేవునితో పెనవేసుకొని ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎలీషా ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. లేకపోతే దుప్పటి వేసిన వెంటనే ఎలీషాకు అర్థమైపోవడం ఏమిటి? ఏమయ్యా దైవజనుడా, ఎందుకు ఈ దుప్పటి వేసావు? దీని అర్థం ఏంటి? రాబాబురా, ఒక చెట్టు కింద కూర్చుందాం, కథ అంతా చెప్తాను అని దేవుడు కథ ఏం చెప్పలా. ఏలియా కథ ఏమి చెప్పలా. దుప్పటి వేయడమే ఎలీషాకు అర్థమైపోయింది. తన చిరకాల వాంఛ, చాలా కాలపు తన ఆశ, తన కోరిక ఏమిటంటే ఈ యవ్వన కాలంలో నేను దేవుని కోసం వాడబడాలి, దేవునికి వినియోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు భూ సంబంధమైన ఐశ్వర్యం కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దుప్పటి వేయగానే ఏలియా ఆత్మలో ఉన్న పిలుపు ఎలీషా ఆత్మలోకి ప్రవహించేసింది. ఇమ్మీడియట్లీ హీ కుడ్ అండర్స్టాండ్, బికాస్ అతని ఆశే అది, ఈ ఐశ్వర్యవంతుడి ఆశే అది.
ఈ స్థితిమంతుడి ఆశే అది. సమస్తాన్ని విడిచి తన దేవుని కోసం పని చేయాలని, తన ప్రజల కొరకు పని చేయాలని ఆ యవ్వన కాలంలో ఎలీషా ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పిలుపు కోసం చాలా దినాలుగా ఎలీషా ఆశపడ్డాడో ఆ పిలుపును మోసుకొని వచ్చాడు ప్రవక్త. ఆ దుప్పటి దేవుని పిలుపు. ఆ పిలుపును, దేవుని పరిచర్య అనే కిరీటాన్ని ఎలీషా గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పిలుపును గట్టిగా పట్టుకున్నాడు. తనకు దేవుడిచ్చిన దాన్ని పట్టుకున్నాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవుడు పిలిచిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు పిలిచిన తర్వాత వాళ్ళు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏమిస్తావు, సేవకు వస్తే నాకేమిటి, ఎలాగా అని ఆలోచించుకుంటూ ఉంటారు చాలామంది. పిలువబడి దేనికోసం దేవుడు పిలిచాడో దాని మీద దృష్టి లేని వారిగా ఉంటారు. ముందుగా నిర్ణయించి, పిలిచి, నీతిమంతులుగా చేసి, తన మహిమాత్మతో నింపిన దేవుని ఉద్దేశాల మీద దృష్టి లేకుండా బ్రతుకుతారు చాలామంది. ఎలీషా జీవితం అలాంటిది కాదండి. ఎలీషా నెంబర్ 1 దేవుని పిలుపును గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపును గట్టిగా పట్టుకున్నాడు. దుప్పటి మీద వేయగానే వెంటనే ఎలియా వెనకాల పరిగెత్తుకు వెళ్ళడం. ఆగలేదు కూడా ఎలియా. ఇక్కడ దుప్పటి వేశాడు, ఎలియా వెళ్ళిపోతున్నాడు. దేవుడు పిలిచాడయ్యా, వస్తేరా, లేకపోతే మానేసే, నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బలిమి చేతనైనను దుర్లాభము చేతనైనను ఎవడు దేవుని పని చేయలేడు. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. అదొక కృప. దేవుని కోసం బ్రతకటం అనేది ఒక కృప. దేవుని పని చేయటం అనేది ఒక మహద్భాగ్యం. ఆ భాగ్యాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకునేది, దానిలో నిలబడేది, దాని కొరకు చివరి వరకు కొనసాగేది ఆ వ్యక్తి యొక్క సమర్పణను బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఆ ఏర్పరచబడ్డ చాలామంది దేవుని కోసం ఘనకార్యాలు చేస్తే, కొంతమంది పిలువబడ్డవారిగానే ఉండిపోయారు. వెంటనే పరిగెడుతున్నాడు. ఏలియా ఆగలేదు కూడా. అలా వచ్చి దుప్పటి అలా విసిరి వెళ్ళిపోతున్నాడంతే. ఒక్క మాట మాట్లాడినట్లేదు ఇక్కడ. ఒక్క మాట చెప్పినట్లేదు ఏలియా. పరిగెత్తుకొస్తున్నాడు. అది తన దేవుని పిలుపు అన్న సంగతి ఎలీషాకు అర్థమయ్యింది. ఇట్స్ ద కాలింగ్ ఆఫ్ మై గాడ్. చిరకాల నా ఆశ, చాలా కాలం నుండి నాలో ఉన్న ఒక కోరిక, నా ప్రార్థన విజ్ఞాపనలు, నా బలులు, నా దహన బలులు అంగీకరించిన దేవుడు ఈరోజు నన్ను పిలుచుకుంటున్నాడు. సంతోషించాడు. పరిగెత్తాడనమాట. పరిగెత్తుకెళ్ళన్నాడు. అయ్యా, ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నేను చాలా కాలం నుండి ఈ పిలుపు గురించి ఎదురు చూశాను. చాలా కాలం నుండి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఆశపడ్డాను. నా దేవుని పనిలో వాడబడాలని ఆశపడ్డాను. ఏలియా ప్రవక్త గురించి విన్నప్పుడల్లా అనేక మంది ప్రవక్తలు మన దేశంలో దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడుతూ ఉంటే అది చూచి నాకు కూడా అలా వాడబడాలని ఒక ఆశ ఉండి దేవునికి ఎన్నోసార్లు ప్రార్థించాను. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రవక్తను పంపించాడు. నా మీద దుప్పటి వేసి, ఇదిగో నేను పిలుస్తున్నానని చెప్పాడు. నేను వెళ్ళాలి నా దేవుని పనికని ఒక్క మాట వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తాను. ఎందుకంటే పొలంలో నేను అదృశ్యమైతే ఏమైపోయానో అని వాళ్ళు కంగారు పడతారు. ఈ పొలంలో ఏ క్రూర మృగమో నా కుమారుని లాక్కు వెళ్ళిందేమో, ఏ శత్రువులైనా ప్రాణాలు తీశారు అనుకుంటారేమో. గివ్ మీ వన్ పర్మిషన్. ఒక్కసారి వెళ్ళి నా వాళ్ళందరికీ చెప్పుకొని వచ్చేస్తాను. చెప్పుకొని రమ్మన్నాడు. కానీ ఏలియా ఆగలేదండోయ్. ఏలియా వెళుతూనే ఉన్నాడు. ఎలీషా ఎలా పరిగెత్తాడో తెలియదు. ఇంటికి ఎలా చెప్పుకున్నాడో తెలియదు. ఆ రోజుల్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ఏం లేవు. మరలా ఎంత పరిగెత్తుకొచ్చాడో తన పిలుపును అందుకోవాలి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. తన్ను పిలిచిన వాడిని అందుకోవాలి. ఒకవేళ ఆయన మిస్ అయిపోతానేమో, ఆయన దాటి వెళ్ళిపోకూడదు. పరుగెత్తుకు వెళుతున్నాడు. వెళ్ళాడు, ఏలియా ప్రవక్తను చేరుకున్నాడు. అక్కడ రాయబడి ఉంది, ఏలియా ప్రవక్తకు ఉపచారము చేయుచుండెను. దగ్గర దగ్గర 8 సంవత్సరాలు ఏలియాకు ఉపచారం చేశాడు. పిలుపును గట్టిగా పట్టుకున్నాడు. అదే తన జీవితానికి మహాభాగ్యం అనుకున్నాడు. తనకున్న సమస్తం వ్యర్థం అనుకున్నాడు. ఏదేమైనా అయిపోని, ఏం జరుగుతో జరగని, లెట్ మీ స్టాండ్ ఫర్ మై గాడ్స్ కాలింగ్. నా దేవుని పిలుపు కోసం నేను నిలబడాలి అని ఆశపడ్డాడు. పరుగున వెళ్ళాడు ఎలీషా. ఏలియాని పట్టుకున్నాడు. నెంబర్ 1, దేన్ని పట్టుకున్నాడు? దేవుని పిలుపును పట్టుకున్నాడు. నెంబర్ 2, దైవజనుణ్ణి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 పిలుపును పట్టుకున్నాడు, 2వది నాయకుణ్ణి పట్టుకున్నాడు, దైవజనుణ్ణి పట్టుకున్నాడు, ప్రవక్తను పట్టుకున్నాడు, హత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హత్తుకొని ఏలియాతో సాగడం మొదలుపెట్టాడు. దేవుడు ఎంత గొప్పగా నడిపించాడో ఎలీషాను అనిపించింది నాకు. ఎక్కడ అపవాది మిస్గైడ్ చేయలేకపోయింది. పిలుపు దేవునిది అని అర్థమైంది. ఆ పిలుపులో నిలబడాలంటే పిలుపును తీసుకొని వచ్చిన దైవజనుణ్ణి పట్టుకోవాలి. ఎవరైతే దేవుని పిలుపుని తీసుకొచ్చారో ఆయనే ఆ పిలుపులో ఎలీషా నిలబడేటట్టు చేయగలడు. కాబట్టి ఆ దైవజనుణ్ణి పట్టుకోవాలనుకున్నాడు. ఏం తెచ్చుకోవటానికి వీల్లేదు. ఉన్నవాడు ఉన్నట్టుగానే వెళ్ళిపోయాడు. ఏం కూడా తీసుకొని వెళ్ళలేదు. విశ్వాసంగా ఏలియాను పట్టుకొని ఏలియాను వెంబడించడం మొదలుపెట్టాడు. ఎలీషా జీవితాన్ని గురించి వింటుంటే నీకేమనిపిస్తుంది? నీకేమైనా ఒక ఆలోచన వస్తుందా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులనైనా, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలనైనా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యనైనా, దేవుడు నీకు ఇచ్చిన ఏ పనినైనా గట్టిగా పట్టుకున్నావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలం క్రితం ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. అమెరికా దేశంలో ఆయన ఒక కుటుంబానికి ఆహ్వానించబడ్డాడు. ఆ కుటుంబం చాలా ఐశ్వర్యవంతమైన కుటుంబం. ఒక పెద్ద ఎస్టేట్ వాళ్ళది. కొన్ని వందల ఎకరాల్లో వాళ్ళ గృహం నిర్మించబడింది. వాళ్ళ ఇంటి ముందు కొన్ని వందల కార్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క గృహమే ఒక పెద్ద పట్టణంలా అనిపిస్తూ ఉంది. అలాంటి ఇంటికి ఆహ్వానించబడ్డాడు. 4-5 రోజులు పూర్తయిన తరువాత ఆదివారం సమయం వచ్చింది. దైవజనుడు చూస్తూ ఉన్నాడు. ఈ భారతదేశానికి చెందిన సేవకుడు. ఈలోగా ఆయన్ని ఎవరు పిలిచారో, అమెరికా దేశంలో అత్యంత సుసంపన్నులైనటువంటి ఆ కుటుంబం ఆదివారపు రోజున మాత్రము స్కావెంజర్, శుభ్రపరిచే వారి యొక్క వస్త్రాలతో ఒక కారుతో బయలుదేరారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన అడుగుతున్నాడు, ఇదేమిటిది?
శ్రేష్టమైన ఇన్ని మంచి వాహనాలు మీకు ఉన్నాయి, మీరు సుసంపన్నులు కదా, మీరు కోటీశ్వర్లు కదా, మీరు దేవుని ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళుతున్నారు అంటే ఆయన ఒక్క నిమిషం ఆగి తన సాక్ష్యం పంచుకున్నాడు. నేను ఏమీ లేని ఒట్టివాడనై దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు నేను నా భార్య దేవుని యొక్క మందిరాన్ని, ఆ మందిరం వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క వాష్రూమ్స్ని, మరుగుదొడ్లను శుభ్రం చేసే పనిని మొదలుపెట్టాం. ఎంతో ఇష్టంగా, ప్రేమగా, నమ్మకంగా, ఆసక్తితో దేవుని పని అనే ఒక హృదయపూర్వకమైన సంతోషంతో ఆ పని మేము చేస్తూ ఉండేవాళ్ళం. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేశంలో ఉన్న ఐశ్వర్యవంతుల్లో ఒక్కరిగా మేము నిలబడ్డాం. మా మందిరంలో మా పైన ఉన్నటువంటి నాయకులు మాకు సంఘములో సమున్నతమైన స్థానాన్ని, ఉన్నతమైనటువంటి పెద్దల యొక్క పదవిని ఇస్తామని చెప్పినా మేము మాత్రం దేవుడు మొదట మాకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకోవాలని తీర్మానం చేసుకొని దగ్గర 25 సంవత్సరాలుగా ఈ పిలుపును పట్టుకొని మేము కొనసాగిస్తున్నాము అని ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహానో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఇక్కడ ఎలీషా తనకిచ్చిన పిలుపును గట్టిగా పట్టుకున్నాడు. ఆ పిలుపులోకి ఆహ్వానించి ఆ పిలుపు యొక్క నెరవేర్పులో తనను నడిపించగల నాయకుణ్ణి, దైవజనుణ్ణి, ప్రవక్తను గట్టిగా పట్టుకున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. చదవండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. చాలా మంది ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఏలియా ప్రవక్త ఇంకా ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. వెళ్ళి ఏలియా ప్రవక్తను పట్టుకున్నాం. ఆయన అతి త్వరలో పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నీకెవరు దిక్కు? ఏంటి అసలు ఇంకా ఆయన వెనకాల వెళుతున్నావేమిటి? వేరే ప్రవక్తను చూడరాదా? ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడి ప్రవక్తలు వాళ్ళు? బేతేలులో ఉన్న ప్రవక్తలు. ఈ బేతేలులో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఏదో ఒక ప్రవక్త దగ్గరికి చేంజ్ అయిపో. ఇంకా ఏలియా ప్రవక్త ఉండడు. ఏలియా ఆకాశానికి ఆరోహణమైపోతాడు. ఇది బేతేలులో ఉన్న ప్రవక్తలకి, దేవుని బిడ్డలందరికీ తెలుసు. నిజమే, నువ్వు నమ్ముకున్నట్టు ఏలియా గొప్ప దైవజనుడే, గొప్ప ప్రవక్తే. కానీ ఆయన ఆరోహణం అవ్వటానికి దేవుడు ఆయన తీసుకుపోతూ ఉంటే ఇంకా ఏం దొరుకుద్దని ఆయన వెనకాల వెళుతున్నావు. వద్దు, ఏలియా దగ్గర ఆగు. చాలామంది మంచి ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. రా ఆ ప్రవక్తల దగ్గరికి. మా ప్రవక్త దగ్గరకు వస్తావా? మా గురువు దగ్గరకు వస్తావా అని అడుగుతున్నారు. కానీ ఎలీషా అంటున్నాడు, నాకు తెలుసులే, మీరు ఊరుకోండి, నేను ఎరుగుదును, ఏం జరుగుద్దో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఏం జరుగుద్దో ఎలీషాకు దేవుడు ఏమన్నా దర్శనం చూపించాడేమో. మీ యవ్వనులు దర్శనములు చూతురని ఒక మాట ఉంది కదా, ఒకవేళ అలా ఏమన్నా చూపించాడేమో దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలుసులే ఏం జరుగుద్దో, మీరు ఊరుకోండి, నేను మాత్రం
ఏ ప్రవక్త ద్వారా దేవుడు నన్ను పిలిచాడో, ఏ దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో నేను ఆయన పట్టుకున్నాను. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను ఆయనను విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా జీవము తోడు, నేను ఎంత మాత్రము కూడా విడువను. ఎవరిని పట్టుకున్నాడు? ప్రవక్తను పట్టుకున్నాడు. దాదాపు గిల్గాలులో మొదలైన వారి ప్రయాణం యోర్దాను దాటడానికి దగ్గర 3-4 సంవత్సరాలు పట్టింది. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఏలియా ప్రవక్త వెంట ఎలీషా వెళ్ళాడో. మధ్యలో ఎక్కడా ఎలీషాకు విసుగు పుట్టలేదు. అయ్యో, బేతేరులో ఉన్న ప్రవక్తల శిష్యులు ముందే అన్నారు, నెల అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, వెళతానే ఉన్నాను కానీ ఏలియా ప్రవక్త నాకేమీ చేయట్లేదు. ఏ నిమిషం ఎగిరిపోతాడో, ఏ నిమిషం అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుపోతాయో నాకు తెలియదు. ఇలాంటి వాడిని నమ్ముకొని వచ్చి అనేవిటి అనుకోలేదు ఎలీషా ప్రవక్త. వెంబడిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో వెంబడించుట అనేది చాలా గొప్ప భాగ్యం, తెలుసా? ఆమేన్, హల్లెలూయా. వెంబడించుట అనేది మహద్భాగ్యం. పిలుపును ఎలాగైతే పట్టుకున్నాడో ఆ పిలుపులో నిలబెట్టే దైవజనుని కూడా అలాగ పట్టుకున్నాడు. ఈ రోజుల్లో అలా పట్టుకోలేకపోతున్నారండి చాలామంది. అలసిపోతున్నారు, సొలసిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, విసిగిపోతున్నారు, విరక్తి చెందుతున్నారు, ఇరిటేట్ అయిపోతున్నారు, బలహీనమైపోతున్నారు. రాను రాను ఎదగవలసిన వాళ్ళు రాను రాను తగ్గిపోతున్నారు. అందుకే చాలామంది భ్రష్టత్వపు మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళ బ్రతుకుల్ని వ్యర్థం చేసేసుకుంటున్నారు. ఈ లోక ప్రయాణంలో అయితే వారి జీవితం ఏదోలాగా గడిచిపోవచ్చు, కానీ అలాంటి వారి కొరకు ఆరని అగ్ని సిద్ధపరచి ఉంచబడిందని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని పిలుపుకు అవిధేయులైన వారి గతి ఎంత భయంకరంగా ఉంటుందో. ఏ వ్యక్తి అయితే అపవాదికి అప్పగించబడి సాతాను చేత మోసపుచ్చబడి తన పిలుపును, దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టి ఒకవేళ లోకంలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతే, ఒకవేళ లోకంలో ఒక మంచి క్రైస్తవుడిగా బ్రతకొచ్చు, లోకంలో ఎన్నో సంపాదించవచ్చు, ఆ సేవకి పనికి రాలేదు కాబట్టి ఉద్యోగం మొదలెట్టాడని లోకం అనుకోవచ్చు. సేవ మానేసినా నేను దేవునిలోనే ఉంటూ ఏదో జాబ్ చేసుకుంటున్నాను కదా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు పిలవబడ్డావు, సమర్పించుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, లోకం తట్టు చూసావు. ఎలీషా మాత్రం అలా చేయలా, ఓపిగ్గా వెంబడించారు. ఏలియా ఆకాశానికి ఆరోహణమయ్యే వరకు ఎలీషాకు ఏం జరుగుద్దో, కానీ ఆఖరి క్షణం వరకు తన నాయకుడిని గట్టిగా పట్టుకోగలిగాడు. కాబట్టే ఏలియా అభిషేకంలో 2 పాళ్ళ పరిశుద్ధాత్మ నింపుదల ఎలీషాలోకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకున్నాడు, గట్టిగా నిలబడాలని తీర్మానించుకున్నాడు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus.
I have decided. Oh, no turning back, no turning back. Hallelujah. వెను తిరిగి చూచే ప్రసక్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఒకే తీర్మానంతో ఏలియాను పట్టుకొని ఎలీషా అసలు ఎలీషా మనసులోకి తన వెనకటి పరిస్థితులు ఏమీ జ్ఞాపకం రావట్లేదేమిటి? ఇంత స్థితిమంతుణ్ణి, ఎంతటి ఐశ్వర్యవంతుణ్ణి, ఎన్నున్నాయి, ఎంత సంతోషంగా బ్రతకొచ్చు, ఎంత ఆనందంగా జీవించవచ్చు, అవేమీ గుర్తు రావట్లేదేమిటి? ఒకవేళ ఏలియా ప్రవక్త నన్ను కరుణించకుండా ఆరోహణమైపోతే నా పరిస్థితి ఏమిటనే ప్రశ్న రావటం లేదేమిటి? నిజంగా దేవుని కొరకు మంటగలవాడు ఎప్పుడూ కూడా దృఢంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1000 రాని 1,00,000 పోని, ఏది ఏమైనా దేవుని కోసం నిలబడేవాడు ఎప్పుడూ కూడా అలా నిలబడతాడు. అలాంటి నిలబడే శక్తి ఎలీషాలో దేవుని ఆత్మ నిక్షిప్తం చేశారు. ఏమైంది? 2వ రాజులు 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. ఇశ్రాయేలు వారికి రథము నీవే, ఆ రథమును నడిపించే రౌతువు కూడా, చారియట్టువు కూడా నువ్వే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని, ఏలియా యొక్క వస్త్రాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిలుపును పట్టుకున్నాడు, నాయకుడిని పట్టుకున్నాడు, ఇప్పుడు దుప్పటిని పట్టుకున్నాడు. ఏమిటిది? దేవుని అభిషేకం. దేవుని అభిషేకాన్ని పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు అభిషేకాన్ని ఎలీషా. ఆశించినట్లుగానే ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ దుప్పటిని 2 తునకలు చేయగానే, 2 తునకలు చేయగానే ఏలియాలో ఉన్న అభిషేకంలో 2 పాళ్ళ అభిషేకము ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఆ అభిషేకపు దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు చేతిలోన నేను బాణము, రక్తములో కడుగబడిన బిడ్డను. ప్రభువు చేతిలోననే బాణము, రక్తములో కడుగబడిన బిడ్డను. జీవమున్న దేవునికి సొంతము, వరములతో వెళ్ళుదాము రండి. జీవమున్న దేవునికి బిడ్డము, వరములతో వెళ్ళుదాము రండి. భయపడకు సంఘమా, పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరుము. భయపడకు సంఘమా, పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరు. ఏలియా దుప్పటి దిగుచున్నది, యేసుని సైన్యము బయలుదేరెను. ఏలియా దుప్పటి దిగుచున్నది, యేసుని సైన్యము బయలుదేరెను. అగ్ని జ్వాలలు పడుచున్నవి, అగ్ని రథములు బయలుదేరెను. శబబలకర
తలర బాలర సంతుర బాలల క్లోదర బాలల శబబబ బయలుదేరెను. భయపడకు భయపడకు సైన్యమా ఓ పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరుము. భయపడకు భయపడకు సైన్యమా పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరుము. పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరుము. అభిషేకాన్ని నీలో కలిగి ఉన్నావా? నీకు దేవుడిచ్చిన అభిషేకాన్ని గట్టిగా చేపట్టుకుంటున్నావా? సంసోను గురించి మనకు తెలియందేముంది? స్త్రీ వ్యామోహం వల్ల, ఆడదాని పిచ్చితో అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. శరీర కోరికల కోసం పరలోకం నుంచి ఎంత ఉన్నతమైన పిలుపుతో దేవుడు సంసోనును ఆ తల్లి గర్భంలో వేశాడో అదంతా వృధాపరుచుకున్నాడు. తన శరీరం చెప్పినట్టు నడుచుకున్నాడు, తన మనసును చెప్పినట్టు నడుచుకున్నాడు, తనలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్పినట్లు నడుచుకోలేకపోయాడు. అభిషేకాన్ని పట్టుకోకుండా కోల్పోయాడు. అభిషేకాన్ని సంసోను పోగొట్టుకున్నాడు. యెహోవా ఆత్మ తనను ఎడబాసెనని తెలియలేదు సంసోన్కి. అభిషేకంలోనే ఉన్నాను అనుకున్నాడు. చాలామంది లోకానుసారంగా జీవిస్తూ, శరీరానుసారంగా జీవిస్తూ, వాళ్ళకి నచ్చిన జీవితాలు జీవిస్తూ మేము ఇంకా అభిషేకంలోనే ఉన్నాము అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. అబ్బో మా మీద ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ఉంది అనుకుంటారు చాలామంది. కానీ లోకంలోకి వెళ్ళిపోయిన సంసోను మీద అభిషేకం ఎలా ఉంటుంది? లోక సంబంధమైన జీవితాన్ని కోరుకున్న సంసోను మీద దేవుని అభిషేకం ఎలా ఉంటుంది? పోగొట్టేసుకున్నాడు అభిషేకాన్ని. ఎ డూప్లికేట్ అనాయింటింగ్. అభిషేకము కాని అభిషేకం, అభిషేకములా అనిపించే అభిషేకం విడజిమ్ముకున్నాడంట. మనోడికి ఏం పనవల. సంసోన్ అంటే శత్రువుల గుండెల్లో సింహ గర్జన. అలాంటి సంసోను కుక్క పిల్లలాగా శత్రువులు గొలుసులతో కట్టుకొని అతన్ని తీసుకువెళ్ళిపోయారు. అభిషేకించబడిన సంసోను దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని గట్టిగా పట్టుకోలేకపోయాడు. లోక సంబంధమైన జీవితం పట్ల, శరీర సంబంధమైన జీవితం పట్ల తనకున్న ఆసక్తి, అపేక్ష దేవుని అభిషేకాన్ని పోగొట్టుకునేలా చేసింది. మరొక వ్యక్తి ఎవరు? సౌలు. దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు కలిగి ఉన్న విషపు చూపు, దావీదు మీద కక్ష పెట్టుకున్నాడు, దావీదు మీద కోపం పెట్టుకున్నాడు, దావీదు మీద కుట్ర చేశాడు, దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక దావీదు ప్రాణాలే తీసేద్దాం అనుకున్నాడు. దావీదుకి సౌలుకి ఉన్న తేడా చెప్తాను చూడండి. సౌలు తనను ఎంత తరిమినా దావీదు అంటున్నాడు, యెహోవా అభిషేకము నొందిన వాని గురించి నేనేం మాట్లాడను, నేనేమీ చేయను. అభిషేకం పొందుకున్న సౌలు మరి ఒక అభిషేకం కలిగినటువంటి దేవుని బిడ్డ అయిన దావీదు పట్ల కలిగి ఉన్న ఒక భయంకరమైన ఆలోచన. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయేలా చేసింది. కానీ ఎలీషాలో ఉన్న అభిషేకాన్ని 60 సంవత్సరాల తన ప్రవక్త పరిచర్యలో
ఎలీషా దేవుడిచ్చిన అభిషేకాన్ని గట్టిగా పట్టుకోగలిగాడు. దేవునికి స్తోత్ర. ఎలీషా చనిపోయాక కూడా ఎలీషా ఎముకలు ఎలీషా అభిషేకమును పొందినవాడని, ఎలీషాలో అభిషేకము ఇంకా నిలిచి ఉందని సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ దినాల్లో ఆ యుద్ధము జరిగిన సమయంలో ఒక మృతమైన శరీరాన్ని తీసుకుని వచ్చి ఎలీషా యొక్క శరీరాన్ని సంవత్సరము క్రితం పెట్టిన ఆ యొక్క శల్యముల మధ్య, ఎముకల మధ్య ఒక మృతదేహాన్ని పెట్టగానే ఎలీషా ఎముకలలో ఉన్న అభిషేకం ఆ మృతమైన వ్యక్తికి తాకగానే ఆ చనిపోయిన వ్యక్తి బ్రతకగలిగాడు. ఎందుకంటే ఎలీషాలో అభిషేకం నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. నీకు ఒక సంగతి చెప్తాను. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుని బిడ్డ, ఒకరోజు యేసుక్రీస్తు రాకడలో ఎవరైనా క్రీస్తునందుండి మృతులై మట్టికి మట్టి అయిపోయినా ఎలీషా ఎముకలలో ఉన్న అభిషేకం వలె క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా ఆ దేవుని శక్తి ఉంటుంది. కాబట్టి ఒకరోజు యేసయ్య వచ్చినప్పుడు వారి యొక్క మంటి దేహాలు, ఆ యొక్క ఎముకలు మాత్రమే మిగిలిన ఆ దేహము ఆ వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మహిమ దేహంగా మార్చబడి యేసుక్రీస్తు రాకడలో నిత్య రాజ్యానికి, మధ్య ఆకాశానికి ఎత్తబడుతుందని దేవుని వాక్యం చెప్తోంది. దేవునికి స్తోత్ర. ఈ అభిషేకం నీలో నిలిచి ఉండాలి. ఎలీషా అభిషేకాన్ని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్రింద ఉందండి 2వ రాజులు 2వ అధ్యాయం 2వ రాజులు 2వ అధ్యాయం చూడండి 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతని చూచి, చాలా మంది ఒకవేళ ఏలియాతో వచ్చి ఉంటారు కానండి, నేను అనుకుంటున్నాను వాళ్ళు యెరికో దగ్గర ఆగిపోయారు. ఎరుకో చాలా బాగుంటుంది. ఖర్జూర వృక్షాల పట్టణం, సువాసన గల పట్టణం అనుకున్నారా? మరి ఏమనుకున్నారో ఏమిటో. ఆగి కనిపెడుతున్నారు. వాళ్ళ ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోయారు. పిలుపుకు చేరుకోలేకపోయారు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఎలీషా తన పిలుపును, దేవుడిచ్చిన పిలుపును పట్టుకొని ఆ పిలుపులోకి నడిపించే దైవజనుని హత్తుకొని గట్టిగా పట్టుకొని, ఆగు, గిల్గాలులో ఆగు, బేతేలులో ఆగు, యెరికోలో ఆగు, యొర్దాను ఇద్దరిని ఆగు. నో 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 నో, నేను ఆగను, నిన్ను విడువను, నీ వెంటే నేను వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెంటే వస్తాను. వెళ్ళాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ దుప్పటిలో దాగి ఉన్న దేవుని అభిషేకాన్ని 2 అంతలుగా పట్టుకున్నాడు తన ఆత్మలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య జరిగించడం మొదలుపెట్టాడు. అభిషేకం తర్వాత ఏమిటి? దేవుని పనిని గట్టిగా పట్టుకోవడం. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడంటే ఆ అప్పచెప్పిన పనిని చివరి దాకా గట్టిగా, స్థిరముగా, బలముగా పట్టుకొని దానిని జరిగించే బిడ్డగాను ఉండాలి. దాన్ని జరిగించే బిడ్డగాను ఉండాలి. అలా జరిగించాడు ఎలీషా. ఎలీషా ద్వారా జరిగిన కొన్ని కార్యాలు కూడా మీకు నేను చూపిస్తాను. ప్రవక్త దేవుని పనిని ఎలా జరిగించాలో ఎలీషా జీవితంలో మనం చూడగలం. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి వెల్కమ్ యూ లార్డ్, వెల్కమ్ యూ. హల్లెలూయా. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి
అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా యెరికో పట్టణంలో అడుగు పెట్టేసరికి ఎలీషాకు ఆ పట్టణంలో ఏం కనబడ్డాయి చెప్పండి? నీటి ఓటలు కనబడ్డాయి. ఆ పట్టణం చూడడానికి చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు రాశారు కదా, ఊరు మంచిదే కానీ ఊటలన్నీయు చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందేనే. హల్లెలూయా. ఊరు మంచిదే, చూడడానికి చాలా బాగుంది, ఎంతో అందంగా ఉంది, ఖర్జూర వృక్షాలు కలిగిన ఊరులా ఉంది. యెరికో అంటే సువాసన గలదిగా ఉంది, కానీ ఓటలు మాత్రం చెడిపోయాయి. చూడటానికి చాలా బాగుంది ఆ పట్టణం. ప్రవక్త భారం ఏమిటో తెలుసా? ఈ ఓట విశ్వాసి యొక్క లోపల ఉన్న జీవితానికి గుర్తు. ఆ విశ్వాసి యొక్క లోపల ఉన్న జీవితం ఎలా ఉంది అని ప్రవక్త దైవజనుడు ఎప్పుడు చూస్తాడు. దైవజనుడు ఎప్పుడు పైన చూడ్డు. పైన ఎప్పుడు విశ్వాసి చేసే ప్రార్థనని, విశ్వాసి మాట్లాడే మాటల్ని, విశ్వాసి జీవించే జీవితాన్ని పైన చూసేయడు. ఖచ్చితంగా లోపల పరిస్థితి ఏమిటి? యెరికో పట్టణంలో ఉన్న ఆ ఊటలు మరణాన్ని కలిగించే ఓటలుగా ఉన్నాయి. మరణము నుండి తప్పించబడాలంటే ఆ ఊటలు మార్చబడాలి, ఆ స్వభావం మార్చబడాలి. నీటిని బాగు చేసే పరిచర్య, జీవితాలను బాగు చేసే పరిచర్య ఎలీషా పట్టుకున్నాడు. మరణము సంభవించకుండా జీవమునివ్వగలిగిన పరిచర్యను ఎలీషా పట్టుకున్నాడు. కొత్త పాత్రలో నిజమే ఏమిటి క్రొత్త పాత్ర? క్రీస్తు ద్వారా నూతనపరచబడిన జీవితం, ఆయన అభిషేకము ద్వారా నూతనపరచబడిన జీవితం, ఆయన వాక్యము ద్వారా నూతనపరచబడిన జీవితం. ఆ జీవితంలో ఉన్న ఉప్పు దేవుని వాక్యానికి సూచనగా ఉంది, క్రీస్తుకు సూచనగా ఉంది. నిజమే, బోధించేవాడు ఎంత గొప్పవాడైనా ఆ బోధించే వ్యక్తి గనుక నూతన పరచబడిన దైవికమైన జీవితం లేనివాడైతే అతని బోధ మరణకరమైన జీవితాలను నిత్య జీవంలోకి నడిపించలేదు. తనకు అప్పగించబడిన పరిచర్యను గట్టిగా పట్టుకున్నాడు. ఈ యెరికో నామకార్థ విశ్వాసపు జీవితానికి, ఆ యెరికోలో ఉన్న నీళ్లు పైకి బాగా పట్టణం రమ్యంగా కనబడుతూ ఉన్నా, ఆత్మీయ జీవితం పైకి రమ్యంగా కనబడుతూ ఉన్నా, చాలా విశ్వాసములో ఉన్నట్టుగా కనబడినా, చాలా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్టుగా కనబడినా, చాలా వాక్యానుసారంగా జీవిస్తున్నట్టుగా కనబడినా, ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితిని మార్చగలిగిన పని, ఆ దేవుని ఉద్దేశ్యం నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేరాలనే ఒక గొప్ప ఆశయంతో ఎలీషా ప్రవక్త
దేవుని పని జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలు చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము చదువు. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిల్గాలు దొరలింపబడిన జీవితం, మారు మనసు సంబంధమైన బోధ. గిల్గాలులో కరువు వచ్చేసింది అంటే మారు మనస్సు పొందడానికి ప్రోత్సాహపరిచే బోధ ఈ దినాల్లో కరువు అయిపోయింది. గిల్గాలులో క్షామం, మారు మనసు అనుభవాలు లేనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో వచ్చేసినాయి. పశ్చాత్తాపముతో కూడిన కన్నీటి ప్రార్థన కలిగిన ఆత్మీయ స్థితి అదృశ్యమైపోయింది. వాటిని ప్రేరేపించే బోధలు కనుమరుగైపోయినాయి. వారి పరిస్థితులకు ఊరట, వారి సమస్యలకు ఆదరణ, వారి కష్టాలకు ఒక విడుదల, ఒక ఉపశాంతి ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నిజమైన మారు మనస్సును, నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నేటి లోకంలో నాటి గిల్గాలులో వచ్చిన క్షామము లాంటి క్షామం వచ్చింది. కరువు, వాక్యపు కరువు వచ్చింది లోకంలో. వాక్యపు కరువు ఏమిటండి? ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎంతమంది వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇన్స్పైరింగ్ మెసేజెస్ చాలా పెరిగిపోయినాయి. ప్రోత్సాహకరమైన మాటలు, ఉజ్జీవింపచేసే మాటలు, ఎంకరేజింగ్ మెసేజెస్ పెరిగిపోయినాయి. రివైవల్ మెసేజెస్ పెరిగిపోయినాయి. కానీ జీవితాలు సంపూర్ణంగా మారుతున్నాయా? పరిపూర్ణమైన మారు మనసు ప్రజలకు వస్తుందా? శాశ్వతంగా పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? పరిశుద్ధమైన జీవితాలు జీవించగలుగుతున్నారా? దేవుని మాత్రమే ప్రేమించగలుగుతున్నారా? దేవుని కోసం ఆనాటి క్రైస్తవుల వలె త్యాగాలు చేయగలిగిన వారిగా ఉన్నారా? దేవుని కోసం హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడుతున్నారా? క్షామం ఏర్పడింది, కరువు ఏర్పడింది. ఎలీషా యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. కుండలో ఆహారం ఉంది, ఎక్కడో ఆహారం ఉందనుకుంటే ఆ ఎలీషా అనబడిన యేసయ్య, ఎలీషాకు సూచనగా చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందిని పంపి, అరే కరువు ఉందిరా, లోకములో కరువు వచ్చేసింది, ఈ కరువులో మీకు ఆహారం కావాలి, కూరాకులు తీసుకొచ్చి ఆహారాన్ని తయారు చేయండి అంటే ఆ పంపబడిన వారు తీసుకొచ్చి ఆ కుండలో విషపు ఆకులు వేస్తున్నారు. ఏర్పరచబడ్డ వారు కూడా విష బోధలు చేస్తూ, హానికరమైన బోధలు చేస్తూ, క్రైస్తవుడు ఏ రీతిగా జీవించాలో ఆ మనుగడను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని దారి తప్పించే బోధలు ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? పిండి తీసుకొచ్చాడు. ఈ పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేశాడు. కుండలో వేసిన వెంటనే ఆ కుండలో ఉన్న విషమంతా మాయమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త
పాడు చేసే బోధల్ని అడ్డుకుంటాడు. బోధను విమర్శించడు. ఏ పిండి వేస్తే దానిలో ఉన్న విషం పోతుందో అలాంటి బోధను, అలాంటి వాక్యమును దేవుని ప్రజలకు అందించి, ఆ వాక్యము స్వచ్ఛమైన వాక్యము, సత్యమైన వాక్యం ప్రజలకు అంది ఆ వాక్యం ద్వారా ప్రజలు జీవించేలా చేస్తాడు. అదే పని ఎలీషా ప్రవక్త చేశాడు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అండ్ ద లాస్ట్ పాయింట్, 2వ రాజులు 5వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చదివితే ఎలీషా నయమానును గురించిన అంశం మనకు కనబడుతుంది. నయమానుకు కలిగిన కుష్ఠరోగం బాగవ్వాలి. ఆ చిన్నది ఎంతో ప్రయాసపడి మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఈయన స్వస్థపడతాడు, ఈయన బాగుపడతాడు అని ఆమె చెప్తుంది. ఎట్టకేలకు నయమాను విన్నాడు. దేవుని యొక్క సేవకుని దగ్గరకు వచ్చాడు. దేవుని సేవకుడు ఒకే మాట చెప్పాడు, యోర్దాను నదిలో నువ్వు మునగాలి. యోర్దాను యేసుక్రీస్తుకు సాదృశ్యం. 7 సంపూర్ణ సంఖ్య. పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభులోకి రాగలిగితే నీకున్న కుష్ఠరోగం, నీ ఆత్మలో ఉన్న పాపం సంపూర్ణంగా శుద్ధీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు ఎలీషా ప్రవక్త తనను తాను నయమానుకు కనపరుచుకోవటానికి కూడా ఇష్టపడలా. యోర్దానును కనపరిచాడు. దైవజనుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తునే కనపరచాలి. యోర్దానుకు వెళ్ళు, 7 సార్లు మునగమని సరిపోద్దంతే. చూసారా, ఎలీషా మాట నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేసింది. దేవుని పిలుపును గట్టిగా పట్టుకున్నవాడు, దైవజనుని పట్టుకొని దేవుని అభిషేకాన్ని సంపాదించుకున్న అభిషేకాన్ని గట్టిగా పట్టుకున్నవాడు, దేవుని పనిని బలముగా జరిగించడానికి తీర్మానం చేసుకొని దేవుని ఉద్దేశాల్ని గట్టిగా పట్టుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే వేశాడు ఎలీషా, అలాగే జరిగించాడు దేవుని పరిచర్య. ఏం జరిగింది? నయమాను స్వస్థత నొందాడు. ప్రియ దేవుని బిడ్లారా, లోకంలో అనేక మంది ఆత్మ సంబంధమైన పాపం అనే కుష్ఠరోగంతో పీడించబడుతున్నారు. నిజంగా నీకు పిలుపు ఉంటే, నిజంగా నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దైవజనుడి అడుగు జాడలలో నడుస్తున్న వ్యక్తివైతే, నిజంగా నీవు దేవుని అభిషేకాన్ని కలిగిన బిడ్డవైతే, నయమాను వంటి పాపిష్టి జీవితాలు, నయమాను శరీరానికి కుష్ఠరోగం ఉంది కానీ వారి ఆత్మలో పాపం అనే కుష్టు కలిగిన అనేక మంది ఈ లోకములో ఉంటుండగా వారు స్వస్థత నొందాలని, ఆ పాపపు జబ్బు నుండి వారు విడుదల పొందాలని ఆశపడే బిడ్డగా, ఆ వ్యక్తిని దేవుని కోసం పట్టుకోవాలని ఒక గట్టి తీర్మానం కలిగిన బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నయమాను తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఎంత ధనం కావాలి, ఇదిగో ఇవన్నీ నీ కోసమే. కానీ ఎలీషా ప్రవక్త ధనాన్ని పట్టుకోవడానికి ఇష్టపడలేదు. నీ ధనం నీ దగ్గర పెట్టుకో, నా దేవుడు గొప్ప దేవుడు అన్న సత్యం నీకు తెలిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. ఎలీషా దేవుని పిలుపును గట్టిగా పట్టుకున్నాడు, దైవజనుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పట్టుకున్నాడు, దేవుని పనిని గట్టిగా పట్టుకున్నాడు,
దేవుని చిత్తానుసారంగా అడుగులు వేశాడు. దాదాపు అనేకమైన గొప్ప కార్యాలు, అనేకమైన సూచక క్రియలు ఎలీషా ద్వారా జరిగాయి. అతను మృతమైపోయిన దేవుని శక్తి అతని ఎముకల్లో సజీవంగా ఉంది. అలాంటి నమ్మకమైన ఆత్మీయ బిడ్డగా నువ్వు జీవిస్తావా? దేవునికి పనికి వచ్చే ఒక పాత్రగా ఉంటావా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుంటావా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టుకొని దేవుని మార్గంలో, దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి పాత్రగా నువ్వు కొనసాగుతావా? అలా నువ్వు కొనసాగాలనుకుంటే ఈరోజు నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నాకు కలిగిన దానిని నేను గట్టిగా పట్టుకొని నీవిచ్చిన దానిలో నమ్మకంగా ఎలీషా ప్రవక్త వలె సాగడానికి నీ కృప నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేయి. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో ప్రభువా, ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో, రుగడల రబల క్లో రబల శాందెర్రె మెస క్లోత రబ సాందెర్రెలెరె, ఎలీషా వంటి నడిపింపు వారికి ఇవ్వండి అయ్యా. తనకు కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను ఎలా వెంబడించాడో, అభిషేకాన్ని ఎలా సంపాదించుకున్నాడో, దేవుని పనిని ఎలాగూ 60 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగించాడో, భౌతిక శరీరము మృతమైన అతని ఎముకలలో అభిషేకం ఎలా క్రియ చేసిందో, ప్రభువా అట్టి బలమైన ఆత్మీయత, తనకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకునే ఆ ఆత్మ సంబంధమైన మంట ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది దేవుని వాక్యాన్ని చూస్తున్నారు, వారందరి మీద నీ కృప ఉండునుగాక, వారందరి మీద నీ అభిషేకం ఉండునుగాక, వారందరి మీద నీ ఆత్మ ప్రసన్నత ఉండునుగాక, వారు నీ కృప చేత నడిపించబడుదురుగాక. ప్రభా నాయన, ఎలీషా వంటి తీర్మానములు వారిలో వచ్చునుగాక. ఈ చివరి దినాల్లో ఈ దేశంలో అనేక మంది దేవుని పని కొరకు లేపబడుదురుగాక. ఎంతోమంది ఎలీషాలు లేపబడి దేవుని పరిచర్యను, దేవుని సేవను జరిగించుటకు అయ్యా కార్యం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో దీవిస్తున్నాను. మంచి ఆరోగ్యం పలుకుతున్నాను. ఈ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారేమో, మంచం పట్టి ఉన్నారేమో, అయ్యా బలహీనతలతో పీడించబడుతున్నారేమో, ప్రభువా నీ పరిశుద్ధ నామము ద్వారా స్వస్థపరచండి. ఇప్పుడే ఆరోగ్యం దయచేయండి. ఇప్పుడే వారిని పీడిస్తున్న ప్రతి విధమైన వైరస్ ప్రభావాన్ని యేసు నామంలో కాల్చివేయమని అడుగుతున్నాను. ప్రతి బలహీనత నజడిన యేసు నామంలో స్వస్థపరచమని అడుగుతున్నాను. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. వారికి ఉన్న ప్రతి అవసరత నీవే తీర్చమని వేడుకొంటున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించమని. ప్రభా, ఆర్థిక ఇబ్బందులున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి అవసరతలు ఉన్నాయో అవసరతలు తీర్చండి. శాంతి సమాధానాలు ఇవ్వండి. ఈ అంచె దినాల్లో నీ వాక్యాన్ని వెతుకుకొని వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి బిడ్డను ప్రేరేపించమని. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీ నామమునకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, ప్రభు యేసు రక్తమే ఇచ్చాయి. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడలమైన మనకందరికీ ప్రభువు కృప సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.